జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, మనము చాలా పరిహారాలు, వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు, ఇలాగా మనము రకరకాలుగా పరిహారాలని చెప్పున్నామండి. బిర్యానీ ఆకుతో కానీ, లేదా లవంగాలు, ఇలా పసుపు కుంకుమతో మనకి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు గురించి మనం చాలా వీడియోల్లో అమ్మవారికి మనం నచ్చిన కలర్ గురించి లేదా వస్తువులతో ఎలాంటి పరిహారాలు చేయాలని మాత్రమే చెప్పుకున్నాము. అయితే వారాహి అమ్మవారి యొక్క ఎంతో ఇష్టమైన వస్తువు ఒకటి ఉందండి. ఆ వస్తువు గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ వస్తువుని కనుక మీరు ఎక్కడ ఉంచినా సరే కంపల్సరీగా అది మనకి ఎన్నో రెట్లు లాభము అనేది చేకూరుస్తూ ఉంటుందండి. అదేమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అయితే ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే, వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువు, లక్ష్మీ స్వరూపంగా భావించే ఈ వస్తువుని కనుక మనము డబ్బులో పెడితే ఆ డబ్బు అనేది మీకు ఇంకా వస్తూనే ఉంటుందండి. అంటే డబ్బు సమస్య అనేది ఉండకుండా మీకు ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది. అలాగే కనుక మీరు బంగారంలో పెట్టుకుంటే, బంగారు వస్తువుల దగ్గర పెట్టుకొని ఉంటే, అసలు మా ఇంట్లో బంగారం లేదు, మేము బంగారం కొనుక్కోవాలి అలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మీ ఇంట్లో ఏ చిన్న వస్తువు బంగారం ఉన్నా ఆ బంగారు వస్తువుతో పాటు ఈ వస్తువును కూడా ఉంచితే మీ ఇంట్లో బంగారము అనేది మీరు కూడా ఎక్కువగా కొనుక్కునే స్థాయికి మీరు వెళ్తారు. అమ్మ కరుణ ఉంటే ఏ పనైనా చేపిస్తారు మన చేత. అంటే అవి వచ్చే మార్గాలు, పరిష్కారాలు కూడా చూపిస్తారు. అలాగే మనకి ఇంట్లో బియ్యము ఉన్న చోట కూడా మనము ఈ వస్తువును పెట్టుకుంటే మనకి తప్పకుండా మనకి బియ్యం కూడా ఎప్పుడు ఇంట్లో ఆహార పదార్థాలకి మనకి లోటు లేకుండా అమ్మవారు చూస్తారండి. అటువంటి అమ్మవారికి ఇష్టమైన ఆ వస్తువు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా సరే ఎన్నో రెట్లు, మనకు ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఆ వస్తువు అనేది మనకి లభిస్తూ ఉంటుంది. వాటిని పిల్లలు చదువుకునే కంబాక్స్లో కానీ, లేదా వాళ్ళు రాసే ఎగ్జామ్స్ బుక్స్లో కానీ మనం ఎక్కడ పెట్టినా సరే అది కూడా పిల్లలకు కూడా మంచి శ్రద్ధ కలిగి చదివే శక్తి కూడా అమ్మవారు కల్పిస్తారు. ఆ వస్తువు ఏంటి అంటే గురిగింజ అండి. మనకు తెలుసు కదా, కింద నల్లగా ఉండి పైన ఎర్రగా ఉండే గురిగింజ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువు. అలాగే ఈ గురిగింజని మనము లక్ష్మీ స్వరూపంగా కూడా మనము చూస్తూ ఉంటామండి. కాబట్టి ఇటువంటి వస్తువుని మనము ఏ ప్రదేశంలో ఉంచినా కూడా అమ్మవారి కృపకు మనము పాత్రులమై కంపల్సరిగా మనకి ఉన్నదానికంటే ఎన్నో రెట్లు మనకి ఆ వస్తువులు మన ఇంట్లో ఉండేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి. ప్రతిరోజు మనము ఇంట్లో ఎలాగ ధూపము పెట్టి పూజిస్తామో అలాగే మనము ఈ వస్తువు కూడా మనము ప్రతి ఒక్క చోట మనకి ఏదైతే కొరత ఉందో దాంట్లో కలిపి మనం ఉంచుకోవటం వలన మనకి తప్పకుండా ఆ వస్తువు అనేది మనకి ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడేలాగా ఎంతో మనకి అమ్మవారు సమకూర్చేలా చేస్తారండి. కేవలం ఇది నమ్మకంతో చేయాలి అండి. గురిగింజ అనేది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనది, లక్ష్మీ స్వరూపంగా మనము భావిస్తూ ఉంటాము. ఈ గురిగింజను పెట్టుకోవడం వలన మనకి ఆ వస్తువు అనేది ఎన్నో రెట్లు, 100 రెట్లు అవ్వచ్చు, లేదా 20 రెట్లు అవ్వచ్చు, 10 రెట్లు అవ్వచ్చు, మీకు ఎంతో ఎక్కువ ఆ వస్తువులు మీ ఇంటికి సమకూరేలాగా అమ్మవారు దీవిస్తారండి. కేవలం మీరు నమ్మకంతో ఈ గింజల్ని కొని మీరు పెట్టుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతూనే ఉన్నాయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.